అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధనలను మీ సన్నిధిలోనికి ధూపం వలె చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మీ వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉంటుండగా మీరే మమ్మల్ని దర్శించమని, దీవించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా తండ్రి, ఉదయకాల సమయంలో ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ దయించి దీవించండి, మహిమ మీరు పొందుకునండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతి దేవుని రాజ్యము. ఈ విషయాన్ని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనకు 6 రాజ్యాలను గురించి తెలియజేయబడుతూ ఉందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. గత వారంలో మనం తెలుసుకున్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 6 రాజ్యాలు, 4 భూ సంబంధమైన రాజ్యాలు, ఆ సంగతుల గురించి గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాము. ప్రియులారా, బబులోను సామ్రాజ్యము, మాదీయుల, పర్షియుల, పారసీకుల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యము. ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మరొక 2 సామ్రాజ్యాలను గురించి లేదా రాజ్యాలను గురించి తెలియజేయబడ్డం మనం చూస్తూ ఉన్నాము. అది ఏంటి అంటే సాతాను యొక్క రాజ్యము, అలాగే దేవుని యొక్క రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో దేవుడు నెబుకద్నెజరుకు చూపించినప్పుడు 4 రాజ్యాలను గురించి, అలాగే మెస్సియా రాజ్యముల గురించి చూపించడం మనం చూస్తాం. కానీ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు బయలుపరచబడిన ఒక సంగతిని, ఒక రాజ్యాన్ని గురించి దేవుడు దానియేలునకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ సంగతి 7వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనబడతా ఉంది. నేను ఈ కొమ్ములను కనిపెట్టుచుండగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ప్రియులారా, 4వ
జంతువుల గురించి మనం చూసాము. అది చాలా మిక్కిలి భయంకరమైనటువంటి జంతువు, మిక్కిలి భయాన్ని కలుగజేసేటువంటి జంతువు. అలాగే దానికి ఇనుప దంతాలు ఉండినట్లుగా సమస్తాన్ని త్రొక్కివేస్తూ ఉన్నట్లుగా మనం చెప్పుకు ఉన్నాం. ప్రియులారా, ఆ జంతువు తలలో 10 కొమ్ములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ 10 కొమ్ములు 10 రాజ్యాలకు సాదృశ్యమని గత వారంలో మనం తెలుసుకున్నాము. ప్రియులారా, ఆ 10 కొమ్ములలో నుంచి ఒక కొమ్ము పైకి రావడం అనేది దానియేలునకు దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొమ్ము అనేది బైబిల్ గ్రంథంలో అధికారానికి, రాజ్యానికి, పరిపాలనకు సాదృశ్యమై ఉన్నది. ఆ సంగతిని మనం ముందు చూసి ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ ఒక కొమ్ము వస్తూ ఉంది. ఆ 10 కొమ్ములలో నుంచి 3 కొమ్ములు పెరిగివేయబడి దానిలోంచి ఒక కొమ్ము వస్తూ ఉంది. ఆ కొమ్ము ప్రియులారా సాతాను యొక్క రాజ్యానికి, క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉందని ప్రభు పేరున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి 8వ వచనాన్ని చదవండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. గమనిస్తూ ఉన్నారా? ఈ కొమ్ము క్రీస్తు విరోధి. ఈ కొమ్ము సాతాను యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, సాతానుడు తన రాజ్యాన్ని విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఎంతగా విస్తరింప చేస్తూ ఉన్నాడంటే చీకటి లోకం అనేది ఎంతగానో విస్తరిస్తూ ఉంది, భయంకరంగా విస్తరిస్తూ ఉంది. సాతానుడు అనేక మందిని నాశనం చేస్తూ ఉన్నాడు. అనేక మందిని దురలవాట్లకు, చెడు అలవాట్లకు బానిసలయ్యేలాగా ప్రియులారా ఆకర్షిస్తూ ఉన్నాడు. వాడి యొక్క సామ్రాజ్యాన్ని దినదినము పెంచుకుంటూ వాడు ఎంతగానో బలపడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, దీనికి సంబంధించి ఒక వాక్యాన్ని మీతో చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే సాతాను ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉన్నాడో, వారి యొక్క రాజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో ఆ సంగతులు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. దయచేసి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదవాలని కోరుతూ ఉన్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తూ ఉన్నారా? ఇది ఘట సర్పము, సాతానికి సాదృశ్యము. ప్రియులారా, ఈ ఘట సర్పము ఎర్రనిదిగా ఉంది. అంటే తన రంగును మార్చుకుంది. సాతానుడు తన రంగును మార్చుకుంటూ ఉన్నాడు, తన కలర్ను మార్చుకుంటూ ఉన్నాడు, ముసుగు వేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరు గమనించలేని విధముగా ఏదో ఒక విధము చేత మనుషులను ఆకర్షించడానికి తన రంగులను మార్చుకుంటూ తన రంగులతో మనుషుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఎర్రని ఘట సర్పము. సాతానుడు అవ్వను మోసపుచ్చినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాము ప్రియులారా, అది కేవలము సర్పమై ఉండెను. ఇదే ప్రకటన గ్రంథము
12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 3 సంగతులు కనబడతా ఉన్నాయి సాతాను గురించి. ఒకటి, అది ఎర్రగా మార్చబడింది, ఎర్రని ఘట సర్పము, ద రెడ్ డ్రాగన్. రెండవది, అది ఆది ఘట సర్పము. ఆది సర్పము అంటే క్రొత్తది కాదు, క్రొత్తగా వచ్చింది కాదు, ఆదిలోనే ఉన్నటువంటి సర్పం అది. అవ్వను ఆదామును మోసపుచ్చినటువంటి సర్పం అది. ఇంకా చూసినట్లయితే ప్రజ్ఞ గ్రంథంలోనికి వచ్చినప్పటికీ అది మహాఘట సర్పమైంది. అయితే ఈ 1000 సంవత్సరాలలో సాతానుడు ప్రియులారా అనేక రకాలుగా తన యొక్క రాజ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి మీడియాని చూడండి, ఒక్కసారి లోకాన్ని పరిశీలన చేయండి. ఎంతమంది ఏ విధంగా నశించిపోతూ ఉన్నారో మీకే తెలుస్తూ ఉంటూ ఉంది. ప్రియులారా, రకరకాలైన వేషాలతో, రకరకాలైన రంగులతో, రకరకాలైన మాదక ద్రవ్యాలతో, మత్తు పదార్థాలతో యువత నాశనం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే సాతానుడు తన పంజాన్ని విసురుతూ ఉన్నాడు. వారినందరినీ తన రాజ్యంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు, బానిసలుగా చేస్తూ ఉన్నాడు. వ్యభిచారానికో, మత్తుకో, మాదక ద్రవ్యాలకో, అన్యాయానికో, అక్రమానికో వారిని బానిసలుగా చేసి ఏదో ఒక రకంగా తన రాజ్యాన్ని సాతానుడు స్థాపించుకుంటా ఉన్నాడు, బలపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి బంధకములలో మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబాలు కానీ, సంఘాలు కానీ ఉండకూడదని మనస్ఫూర్తిగా నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొమ్ము ప్రియులారా, సాతాను యొక్క రాజ్యాన్ని ఇక్కడ చూస్తూ ఉంది. ఆ 4వ జంతువు యొక్క తలలో మొలిచినటువంటి ఆ 10 కొమ్ముల్లోంచి ఒక చిన్న కొమ్ము మొలవడం నేను చూసి ఉన్నాను అని దానియేలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు దానియేలుకు ఆ సంగతిని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ కొమ్ము సాతాను రాజ్యాన్ని, క్రీస్తు విరోధిని సూచిస్తూ ఉంది. ఇంకా ఆ కొమ్ముకునే లక్షణాలు ఏంటో మనం చూద్దాం. చూడండి, 8వ వచనము 2వ భాగం చూడండి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ప్రియులారా, ఈ కొమ్మకు మానవుల కన్నుల వంటి కన్నులు చూస్తా ఉంది. ఎవరు దొరుకుతారా, ఎవరు నాకు ఆహారం అవుతారా, ఎవరు నాకు బలి అవుతారా, ఎవరు నేను మృంగుదానా, ఎవరు నాశనం చేద్దామా, ఎవరు బ్రతుకులు నాశనం చేద్దామా అని, ఎవరు బ్రతుకులు చింతరమందరం చేద్దామని సాతానుడు తేరి చూస్తూ ఉన్నాడు. వాడి కన్నున్నాయి, వాడు చూడగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, వాడికి గర్వముగా మాట్లాడే నోరుంది. ప్రియులారా, గర్వముగా మాట్లాడే ఆ నోటులోంచి దేవదూషణ చేస్తూ ఉన్నాడు. ఈ దినాన మీరు చూసినట్లయితే ప్రభువుని గురించి ఎవరు ఏ విధంగా దూషిస్తూ ఉన్నారో ప్రియులారా మీ అందరికీ తెలుసు. అనేక మంది అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నారు, దేవదూషణ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, చూసినట్లయితే ఎంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎంత దుర్మానంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎంత సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారో, ఏ మాత్రము కూడా దేవుని భయము కానీ భక్తి కానీ లేకుండా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూసినట్లయితే, వారి దేవదూషణను చూసినట్లయితే సాతాను వారి యొక్క రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించుకుంటూ వెళ్తూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటూ ఉంది. ఒకసారి 20వ వచనం చదువుదాం. చదవండి 20వ వచనం, అదే అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. మరియు దాని తలపై
10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతియు నేను విచారించితిని. ఏమండి, దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన తెలుసుకున్న సంగతి ఏంటో 21వ వచనం మనం చూద్దాం. 21వ వచనం ఒకసారి చదవండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచినదాయను. ప్రియులారా, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ కొమ్ము గర్వముగా మాట్లాడమే కాదు, దేవదూషణ చేయడం మాత్రమే కాదు, అనేక మందిని తన పరిపాలన కిందకు తీసుకుని రావడం మాత్రమే కాదు, అనేక మందిని ఆకర్షించడం మాత్రమే కాదు, అనేక కుటుంబాలు నాశనం చేయడం మాత్రమే కాదు. ప్రియులారా, ఈ కొమ్మును పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ మాట. నీవు ఈ కొమ్మును ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నా, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అనే సంగతిని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఒక పోరాటము. దుష్టుడు ఎప్పుడు కూడా పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారిని నాశనం చేయాలని, వారిని పడద్రోయాలని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గర్వముగా మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధులను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన క్రీస్తునకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. 25వ వచనం నుంచి ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో 25వ వచనం నుంచి, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టెను. చాలండి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు దుష్టుడు, సాతానుడు, క్రీస్తు విరోధి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క పరిశుద్ధులను నలుగగొడుతూ ఉన్నాడు. కానీ నేను మీకు ఒక మాట చెప్పనా, దుష్టుడు ఎంత శోధించినా, దుష్టుడు ఎంతగా నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఆయన పరిశుద్ధులను వాడు తాకలేడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు యుద్ధం చేస్తాడు, కానీ విజయం మనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధులు ఎన్నటెన్నటికి రాజ్యం ఏలుతారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా వాడు ఏం చేస్తాడంటే మనకు కనబడుతూ ఉంది. 25వ వచనము 2వ భాగం నుంచి చదవండి. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ప్రియులారా, ఈ ప్రవచన పూర్వకమైన మాట 7 ఏళ్ల మహాసభ కాలంలో జరుగునై ఉంది. ప్రియులారా, కాలములో అర్ధకాలము. కాలము అంటే 1 సంవత్సరము, కాలము అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే సగం సంవత్సరం. అంటే 3.5 సంవత్సరాలు పరిశుద్ధులు వాడి చేతిలోనికి అప్పగించబడతారు. ప్రియులారా, 7 ఏళ్ల కాలంలో దేవుని చిత్తమైతే లేదా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈ సంగతుల గురించి మరి ఎక్కువగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సంఘము ఎంతబడి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు శ్రమలు అనేవి ప్రియులారా ఈ భూమి మీద
వ్యాపిస్తూ ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరములు సంఘము కాపాడబడుతూ ఉంటూ ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఆ సంగతులు మనము చూడవచ్చు. దేవుని చిత్తమైతే ఆ సందర్భాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మిగిలిన 3.5 సంవత్సరములు సంఘము ఈ కొమ్ము చేతికి లేదా క్రీస్తు విరోధి చేతికి అప్పగించబడ్డ మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రియులారా, అటు తర్వాత వాన అంతం వస్తూ ఉంటుంది. ఒకసారి 26వ వచనం ఒకసారి చదువుదాము. 26వ వచనము, అతని అధికారం నశింపచేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. సాతాను పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. సాతానుడు గర్వముగా మాట్లాడుతాడు. సాతానుడు దేవదూషణ చేస్తాడు. సాతానుడు సూచక్రియలు అద్భుత కార్యాలు చేసి ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రియులారా, వాడికి ఇవ్వబడిన అధికారము కొట్టివేయబడుతూ ఉంది. 26వ వచనంలో చూసినట్లయితే, అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడిన. సాతాను యొక్క అధికారము నిలవబడదు. సాతాను యొక్క అధికారం నిలవబడదు. ప్రియులారా, ఆ కొమ్ము ఏదైతే మొలిచిందో దాని యొక్క అధికారం నిలవబడదు. దాని యొక్క అధికారము కొట్టివేయబడుతూ ఉంది. అది తీర్పులోనికి వెళుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనంలో చూసినట్లయితే, ఆకాశమంతటి క్రింద నుండి రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యములను మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతాను రాజ్యం గెలుస్తూ ఉంది, అది కొట్టివేయబడుతూ ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద 4 రాజ్యాలు గెలిచాయి. వారి యొక్క అధికారం స్థాపించబడింది. కానీ ఆ 4 రాజ్యాలు కూడా కొట్టివేయబడ్డాయి. సాతాను రాజ్యం కూడా వెలుగొందుతూ ఉంది. సాతాను రాజ్యం కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. సాతాను రాజ్యం కూడా బలపరచబడుతూ ఉంది. సాతాను రాజ్యం కూడా అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. సాతాను రాజ్యం అనేక మందిని నాశనం చేస్తూ ఉంది. సాతాను రాజ్యం ఈ భూమి మీద ఉంటూ అనేక మంది పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉంది. కానీ సాతాను రాజ్యము ఓడించబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కొట్టివేయబడుతూ ఉంది. ఆ కొమ్ము యొక్క అధికారము కొట్టివేయబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులు వారి యొక్క రాజ్యాన్ని స్థాపిస్తారు. అది శాశ్వతమైనది. కనుక సాధారణ గురించి భయపడాల్సిన అవసరం మనకు లేదు. దేవదూషణ చేస్తున్నారని వారి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సాధారణ పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నారని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యధిక విజయాన్ని దేవుడు మన పక్షాన ఉంచి ఉన్నాడు. వారిని జయించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వారి రాజ్యం ఎంతగా అభివృద్ధి చెందినా అది కొట్టివేయబడబోతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా సాతాను రాజ్యం కొట్టివేయబడి దేవుని రాజ్యం సంపూర్ణంగా స్థాపించబడులాగున దేవుని సంగమా ప్రార్థన చేద్దాము, ప్రభువుని స్తుతించుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. అంత్య దినాల్లో జరగబో సంగతులను గురించి, సాతాను రాజ్యాన్ని గురించి మీరు మాకు తెలియచెప్పి ఈ సంగతిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా స్తోత్రం. దుష్టుడు ఎంతగా పొగలు పెట్టి మాట్లాడిన, దేవునికి విరోధంగా దూషించిన, పరిశుద్ధులతో యుద్ధం చేసిన తుదకు పరిశుద్ధులు రాజ్యం ఏలుదురని మీ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధుల రాజ్యంలో మేము పాలు పొందుకుంటాము
మీ కృప చూపించి దీవించి రక్షించుకొని ప్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.